తండ్రి గారు దేవదాసాయి గారు ఏమంటున్నారంటే, నేను బిడ్డలారా, దేవదాసాయి గారు మన తండ్రి గారు ఏం చెప్తా ఉన్నారట? మీరు బైబిల్ మిషన్ లో చేరితే మాత్రము యోధావలే చేరి తప్పిపోవచ్చును. ఏమన్నారండి? బైబిల్ మిషన్ లో చేరితే మాత్రము యోధావలే చేరి, ఎలాంటి వారంట? ఎలాంటి వారితో చెప్పారు? ఎలాంటి వారితో పోల్చారు దైవజనులు? యోధావలే చేరి తప్పిపోవచ్చును. అలాగే అననీయ సప్పీరాలు, ఎవరండి? అననీయ సప్పీరాలు ఆది సంఘములో చేరి తప్పిపోలేదా? ఏమండి? అననీయ సప్పీరాలు ఆది సంఘంలో చేరి తప్పిపోలేదా? గనుక బైబిల్ మిషన్లోనికి వచ్చి తప్పిపోని ఎడల వారు ఎత్తబడరు రాకడలో. దేని స్తోత్రం. బైబిల్ మిషన్ లోనికి వచ్చి తప్పిపోయిన వారు రాకడలునంట ఎత్తబడరు. కనుక తప్పిపోయినప్పుడు ఎలాగూ ఎత్తబడగలరు అన్నారు దైవజనులు. ఏమన్నారండి? తప్పిపోయినప్పుడు ఎలాగూ ఎత్తబడగలరు. ఈ రోజు బైబిల్ మిషన్ లో దేని బిడ్డలారా అనేకమైన శాఖలుగా ఈడిపోయారు. దేని బిడ్డలారా, దేవుడు బయలుపరిచిన మిషన్ ఎక్కడైతే ఉందో దేని బిడ్డలారా, అక్కడి నుంచి విడిపోతే దేని బిడ్డలారా రాకడ లేదు. వాక్యాలు చెప్తారు, దేని బిడ్డలారా పాటలు పాడతారు, క్రమమంతా మామూలే. దేని బిడ్డలారా, నువ్వు ఎక్కడి నుంచి తప్పిపోయావో మరలా అక్కడికెళ్ళి ప్రాధాయపడితేనే కానీ నీవు రాకడలు ఎత్తబడలేవు. నువ్వు ఎక్కడి నుంచి తప్పిపోయావో, ఏ యొక్క స్థానం నుంచి నువ్వు తప్పిపోయావో, ఏ యొక్క స్థానం నుంచి నీవు వెళ్ళిపోయావో, నువ్వు మరలా యథాస్థితిగా స్థానానికి వెళ్ళి నీవు నీ యొక్క పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ ఒప్పుకొని నీవు దేని బిడ్డలారా దేవుని యందు కలిగి దేవుని నమ్మి దేని బిడ్డలారా నీవు ఒప్పుకుంటేనే నీవు రాకడలు ఎత్తబడవాలి. కానీ దేని బిడ్డలారా పర్వాలేదులే, ఆ క్రమం అంతా నేను చేసుకుంటున్నానంటే కుదరదు అన్న దైవజనం. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏమన్నారండి? తప్పిపోయినప్పుడు ఎలాగూ ఎత్తబడుదురు. బైబిల్లోని వ్రాత వచనములు కొన్ని అర్థం కానప్పుడు అవి వ్రాయించిన ప్రభు వచ్చి చెబితే నమ్మకూడదా? అట్లు నమ్మినేలా వ్రాత కూడా నమ్మనట్టే అన్న దైవజనం. చూసారా? ప్రభు వచ్చి చెప్పాలి. ఎప్పుడో మనం అనుసరించిన క్రమాన్ని 10 సంవత్సరాలకి ఆ క్రమం అంతా కూడా లేటెస్ట్ గా ఫ్యాషన్ అయిపోయింది. సేవకులందరూ కూడా దేని బిడ్డలారా ఫ్యాషన్ గా ఉంటా ఉన్నారు. దేని బిడ్డలారా సేవకురాలు టీషర్ట్లు జీన్లు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. దేని బిడ్డలారా చాలా మంది చాలా చక్కగా ఉండే దేని బిడ్డలారా చక్కగా ఉండే పాదిరామ గారులు ఏం చేస్తారు? టీషర్ట్లు జీన్స్ వేస్తా ఉన్నారు. చాలా తప్పండి ఇది. దేవుని ఆత్మను పోగొట్టుకున్నట్టు అవుతున్నావు నీవు. దేని బిడ్డలారా దేవుని ఆత్మను పోగొట్టుకుని నీకు పరలోక రాజ్యం ఉందా? నువ్వు అలాగా దేని బిడ్డలారా తిరుగుతుంటే మాదిరికరంగా జీవించాలి. నువ్వు ఎదుటి వారికి కనపడితే అమ్మో నీలోంచి మహిమ కనపడాలి, ప్రభావం కనపడాలి. ఇశ్రాయేలులోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఆ మాటకి దైవజనులు ఏమన్నారు? ఇకబోదు అనగా వారిలోని ప్రభావం వెళ్ళిపోయిందని దైవజనులు చెప్పారు. మరి మీరందరూ జీన్లు టీషర్ట్లు వేసుకుని తిరుగుతున్నారు. పాదురమ్మలారా జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞాపకం చేసుకునేది దైవజనులు అంటూ ఉన్నారు. రాకడలో ఎలా ఎత్తబడగలరు? వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి వేరే సంఘాలుగా దేని బిడ్డలారా విడిపోయి ఉన్న ప్రియ సహోదరులారా, మీరు స్థానం ఎక్కడి నుంచి విడిచిపెట్టారో ఆ స్థానానికి వెళ్ళిపోవాలి. కానీ వేరే మార్గములో మేము కూడా అంటే దైవజనులు అన్నారు మాట. దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు, కానీ బైబిల్ మిషన్ అంతస్తు లేదన్నారు. దేవుడు మాట్లాడే అంతస్తు ఉన్నది కానీ, యేసయ్యతో మాట్లాడే అంతస్తు ఉంది కానీ బైబిల్ మిషన్ అంతస్తు లేదన్నారు. కాబట్టి దేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని మనము ఏ స్థలములో నుండి ధిక్కరించి వెళ్ళిపోయాం ఆ స్థలానికి మనము వెళ్ళినప్పుడు రాకడలో ఎత్తబడగలము. కానీ వెళ్ళకపోతే రాకడలో ఎత్తబడే ఛాన్సే లేదు. ప్రభు పక్కన కూర్చునే ఛాన్సే లేదు. అందుకే నీ నామమున మేము దయ్యాలు ఎల్లగొట్టలేదా? నీ నామమున మేము అనేక కార్యములు చేయలేదా? ప్రభు అంటే అక్రమము చేయవాళ్ళారా నా ఎదురు నుంచి పోండి అన్నాడు దేవుడు.
దాని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, తప్పిపోయిన ఎడల వారు ఎత్తబడరు. బైబిల్ మిషన్లోంచి తప్పిపోతే ఎత్తబడరు. బైబిల్ మిషన్ అంటే ఎవరి మిషను? తండ్రి మిషను. దైవజనులు ఏమన్నారు? నా తండ్రి మిషన్లోకి వెళ్ళిపోయాను. ఏమన్నారండి దేవదాసయ్య గారు? నా తండ్రి మిషన్లోకి వెళ్ళిపోయాను నేను. కాబట్టి తండ్రి మిషన్ విడిచిపెట్టి దేని బిడ్డలారా మరి వేరే వేరే సంఘాలుగా, బైబిల్ మిషనే వేరే వేరే సంఘాలకు విడిపోకూడదు అని నేను తెలియజేస్తా ఉన్నా దేని బిడ్డలారా. మరి కాబట్టి గమనించండి, దైవజనులు అంటా ఉన్నారు, మరి యోధావలే చేరి తప్పిపోవచ్చును. ఎలాగంట? యోధావలే ఉండకూడదు దేని బిడ్డలారా, యోధావలే ఉండకూడదు. నీవు ప్రభువుని చూడాలి. నువ్వు ప్రభువుని చూడు. ఈ లోకంలో ప్రజలను కాదు చూస్తాం, ప్రభువుని చూడాలి. ఆయనే ఇచ్చాడు ఈ మిషన్. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అడ్లు వచ్చినా, ఎలాంటి వారితో శ్రమల్లో పడిపోయినా నేను బైబిల్ మిషన్ విడిచిపెట్టకూడదు అనే విశ్వాసాన్ని దేని బిడ్డలారా మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నప్పుడే రాకడలో ఎత్తబడగలము. దేవుని మహిమ కలుగును గాక.